హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTVకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే సార్, అందరూ స్కాల్పింగ్ అంటూ ఉంటారు. కొంతమందికి దీని గురించి తెలియకపోవచ్చు. అసలు స్కాల్పింగ్ అంటే ఏంటి, ఎటువంటి వాళ్ళ మైండ్ సెట్కి ఇది బాగా సూట్ అవుతుంది అంటారు? అసలు స్కాల్పింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఈ స్కాల్పింగ్ చేసే వాళ్ళని స్కాల్పర్స్ అంటే చిన్న అమౌంట్ ప్రాఫిట్ వచ్చినా, చిన్న అమౌంట్ లాస్ వచ్చినా ఎంటర్ ఎగ్జిట్ ఫాస్ట్గా అవ్వటం. అంటే ఇంట్రాడే చేసే వాళ్ళందరినీ ఎక్కువ శాతం స్కాల్పింగ్ చేసే వాళ్ళు అంటారు. అసలు దీంట్లో ఎవరెవరు ఉంటారు? నలుగురు ఉంటారు. అంటే నాలుగు వెరైటీస్, నాలుగు రకాలుగా రైట్. ఒకటి ఇన్వెస్టర్స్, అంటే కొనుక్కుంటాడు, డిమాట్లో పెట్టుకుంటాడు, పెరిగినప్పుడు అమ్ముకుంటాడు. ఇన్వెస్టర్స్. ట్రేడర్స్ అంతా జనరల్గా ట్రేడర్స్ అంటే ఇంట్రాడే చేసేవాళ్ళు ట్రేడర్సే. ఉదయం కొనుక్కొని సాయంత్రం వరకు, లేకపోతే ఒక 2-3 డేస్ ఉంచే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైనా ఉంటే క్లోజ్ చేసే వాళ్ళని ఎక్కువ శాతం ట్రేడర్స్ అంటారు. థర్డ్ వన్ హెడ్జర్స్ అంటారు. హెడ్జర్స్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ హెడ్జింగ్ చేయటం. హెడ్జింగ్ అంటే ఏంటంటే ఇండియా మొత్తంలో డైలీ మార్నింగ్ 10:30-11కి వరల్డ్ మార్కెట్ గోల్డ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ LBMA అని ఉంటుంది, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్. వాళ్ళు ఒక గోల్డ్ రేట్ ఫిక్స్ చేస్తారు. దాంతో వరల్డ్ మార్కెట్లు గోల్డ్ని ప్రైస్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇండియాలో అహ్మదాబాదు, బాంబే, అక్కడ ఏం చేస్తారంటే గోల్డ్ రేటు ఫిక్స్ అయింది. ఈరోజు ఇంత గోల్డ్ రేట్. అయితే బొంబాయిలో గోల్డ్ రేట్ ఒక రేట్ ఉంటుంది, హైదరాబాద్లో, మద్రాసులో, గుంటూరు, వైజాగ్, పొద్దుటూరు, చెన్నై, ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు ఉంటుంది. అయితే ఈ హెడ్జర్స్ అంటే ఏంటిదంటే హైదరాబాద్లో ఒక గోల్డ్ మర్చెంట్ ఉండు, బొంబాయి ఎంత ఉంది వాళ్ళకి గోల్డ్ రేటు, ఓకే 24 క్యారెట్స్ 60,500. హైదరాబాద్లో ఎంత ఉంది? 60,800, 61,000, అంటే ఒక 400-500 తేడా ఉంది. వెంబటే ఏం చేస్తారు వాళ్ళు? హైదరాబాద్ వాళ్ళు బొంబాయికి, లేదు చెన్నై వాళ్ళు, వైజాగ్ వాళ్ళు, విజయవాడ వాళ్ళు, పొద్దుటూరు వాళ్ళు, గుంటూరు వాళ్ళు, ఇట్లా బొంబాయి చేస్తారు. చేసేసి ఎంత ఉంది? ఓకే 6,500 రైట్. గుంటూరులో 61,000 ఉందనుకోండి, లేదు వైజాగ్లో 60,900 ఉంది. ఏమంటే ఏం చేస్తాడు? అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఎంత ఖర్చు వస్తుంది, ఏ టైంకి వస్తుంది? ఓకే బాస్, నేను మీకు 2 o'clock వరకు డెలివరీ ఇచ్చేస్తా అంటాడు. ఎంత? ఒక కిలో, హాఫ్ కిలో, అంటే క్యాష్ అండ్ క్యారీ ఉంటుంది. బార్లు ఉంటాయి, గోల్డ్ బార్స్ ఉంటాయి. 100 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్స్ 999.99 ప్యూరిటీ ఉంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది, బ్యాంక్లో అవన్నీ కూడా ఓకే. ఏమంటే ఏం చేస్తారు? ఇక్కడ ఎవరైతే కొనడానికి వస్తారో హైదరాబాద్లో గోల్డ్ మర్చెంట్ ఏమండి మార్కెట్లో 61,000 ఉంది, నేను మీకు ఒక 100-200 తగ్గిస్తా అంటాడు. ఓకే ఎంతవరకు ఇస్తావు? ఓకే 150-200 డిస్కౌంట్ చేస్తాను. ఇప్పుడు కాదు కానీ నేను ఆఫ్టర్నూన్ ఇస్తాను మీకు డెలివరీ అంటాడు. ఏం పోయింది, ఒక 2-3 అవర్సే కదా, మంచిదండి, నాకు ఒక 200 గ్రామ్స్ అంటే 2 బార్లు 3 బార్లు ఇట్లా అనగానే ఓకే అండి. అతను ఏం చేస్తాడు? మళ్ళీ మార్కెట్లో 61,000 ఉంది, 100-200 తక్కువ వస్తుంది కొనేవాడు, ఒక 100-200 డిస్కౌంట్ కోసం ఒక 2-3 అవర్స్ కానీ. ఇతను ఏం చేస్తాడు? ఏమంటే ఓకే 61,000 ఉంది, 100-200 అమ్మేసిండు, అక్కడ 60,500 ఉంది, ఓకే అంటే ఒక 200-300 ఇతనికి బెనిఫిట్. ఎవరు? గోల్డ్ మర్చెంట్. ఏమంటే అతనికి ఏం లాభం? 60,500. అయితే ప్రతిరోజు డైలీ బొంబాయిలో ఈ గోల్డ్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైలీ షిఫ్ట్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ డైలీ ఫ్లైట్ టికెట్లు కొనేస్తారు ముందే. ఎలా? హైదరాబాద్కి ఒక 2 కిలోలు వెళ్ళాలి, ఇట్లా ఎక్సో వైయో ఏనో బీనో బుక్ చేస్తారు. ఏమండి రైట్ రాసుకో, ఎక్స్కి ఒక హాఫ్ కిలో, వైకి ఒక హాఫ్ కిలో, జెడ్కి ఒక హాఫ్ కిలో, ఏకి ఒక హాఫ్ కిలో, ఇట్లా రైట్ ఎన్ని కిలోలు కావాలి మొత్తం బార్లు పెట్టేసుకో. ఎవరు? వాళ్ళ ఎంప్లాయీ ఏం చేస్తాడు? మార్నింగు 10:30-11కి క్యారీ చేసి ఫ్లైట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగిపోతాడు. దిగే టైంకి వీళ్ళు రెడీగా ఉంటారు అక్కడ. ఏమండి నాదే రైట్, ఇగో ఎక్స్ వై పైసలు వచ్చేసిన ఆన్లైన్లో రైట్, డెలివరీ ఇచ్చా. మళ్ళీ ఏమంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour 1.5 hour కాగానే మళ్ళీ హైదరాబాద్ టు బాంబేకి ఫ్లైట్, వాడు వెళ్ళిపోతాడు. అంటే వాడి ఉద్దేశం ఏంది? బొంబాయి వాడు ఎట్ ఏ టైం 2 కిలోలు 3 కిలోలు క్యారీ చేస్తే తులానికి అంటే 10 గ్రామ్స్కి 60,000 150 మిగులుతుంది. ఓవరాల్గా ఎంత మిగులుతుంది? ఈయన అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఛార్జీలు పోగా ఎంత మిగులుతుంది? అంటే నామినల్ ఛార్జెస్ తోటే
హెడ్జింగ్ అంటారు దాన్ని, హెడ్జర్స్ అంటే ఏంది, గోల్డ్ రేటు పెరిగింది అనుకోండి, ఉదాహరణ 61,000 అయింది, 61,000కి అమ్ముతారు, 62,000 అయింది, 62,000 చొప్పున కొంటారు అమ్ముతారు. వీళ్ళు కూడా అంతే, సపోజ్ అది ఒక 1,000-2,000 తగ్గింది, తగ్గిన రేటుకే కొంటారు. హెడ్జర్స్ అంటే ఏంది, ఏ రేటు ఉంటే ఆ రేటుకే అమ్ముతారు. తగ్గినా పెరిగినా వీళ్ళకి ఎటువంటి ప్రాఫిట్ ఎటువంటి లాస్ లేదు. వీళ్ళ మార్జిన్ ఏంటిది, 100 150 ఏదైతే మార్జిన్ ఉంది అదే మార్జిన్, పెరిగినా వస్తుంది తగ్గినా వస్తుంది. వాళ్ళని హెడ్జర్స్ అంటారు. ఇక 4th వన్ స్పెక్యులేటర్స్. స్పెక్యులేటర్స్ అంటే ఏంది, వాళ్ళు రియల్గా పైసలు ఇచ్చి గోల్డ్ కొనరు, వాళ్ళ దగ్గర క్యాష్ ఉండదు, అమ్మటానికి గోల్డ్ ఉండదు, వాళ్ళని స్పెక్యులేటర్స్ అంటారు. అంటే జనరల్గా మార్జిన్ అని ఉంటుంది. మనము గోల్డ్ కొనాలి అంటే ఈ గోల్డ్ మర్చెంట్స్లోనే 2 రకాలు. మళ్ళీ స్పెక్యులేటర్స్, ఈయన ఏం చేస్తాడు, బొంబాయి రేటుది కనుక్కుంటాడు, మళ్ళీ ఎవరికో ఎక్స్కో వైకో ఫోన్లోనే ఇగో ఒక 100-50 తీసుకుంటాడు, తీసుకొని అని అంటాడు. అంటే ఈయన పెట్టుబడి పెట్టాడు, ఓన్లీ సింపుల్గా ఏంది స్పెక్యులేషన్. అక్కడ 60,500 ఉంది, 60,600కి అమ్ముతాడు ఇక్కడ ఎవరికో. అయితే ఈ బొంబాయి అతనికి ఏం పైసలు ఇయ్యాడు, ఆయన ఏమి తీసుకొచ్చి ఇతనికి ఇయ్యాడు, ఏది గోల్డ్. ఈయన ఏం చేస్తాడు, రైట్ ఎక్స్కి ఇవ్వండి, ఎక్స్ తోటి ఏం చెప్తాడు, పైసలు అతనికి ఇవ్వండి అని అంటాడు. ఈ డిఫరెన్స్ ఈయన తీసుకుంటాడు. సో ఓన్లీ మెసేజ్ ఇన్ఫర్మేషన్, రైట్. దాన్ని సింపుల్గా అయితే ఊళ్ళల్లో రైస్ మిల్లులు ఉంటాయి. ఈ రైస్ మిల్లులో అంటే తెలుగు పదం జట్టీలు అంటారు, ఈ కమిషన్ దారులు అంటారు. ఇప్పుడు రైస్ మిల్లులో ప్రతి విలేజ్లో ఒక కమిషన్ దారు అంటాడు, వాళ్ళని జనరల్గా పదం ఏంటంటే బ్రోకర్. ఈ రైతుల దగ్గర నుంచి ధాన్యం కొంటాడు, కొని రైస్ మిల్లులకి అమ్ముతాడు, మధ్యవర్తి. బాగా వస్తుంది అనుకోండి రేటు, ముందే అమ్మేస్తాడు రైస్ మిల్ దగ్గర. బాగా పంట వచ్చినాక ఏమైతే రేటు తగ్గుద్ది, ఈ తగినాక కొని వాళ్ళకి ఇస్తాడు. లేదు తగినాక రేటు సెటిల్ చేస్తాడు, సరుకు ఇచ్చేది లేదు, పైసలు ఇచ్చేది లేదు, కానీ రేటు పెరుగుతుంది అని అనుకుంటే ఏం చేస్తాడు, ముందే కొంటాడు. కొని ఓకేనబ్బా 15 రోజుల తర్వాత నేను తీసుకుంటా అంటాడు. 15 రోజుల తర్వాత రేటు పెరిగినాక, రేటు పెరిగింది కదా డిఫరెన్స్ ఇమ్మంటాడు. సపోజ్ తగ్గుతుంది అని అనుకుంటే ముందే అమ్మేస్తాడు, అమ్మేసి రేటు తగ్గింది కదా బా డిఫరెన్స్ నాకు ఇయ్యి అంటాడు. ఈయనకాడ సరుకు ఉండదు, పైసలు ఉండవు. ఇది స్పెక్యులేటర్స్ అంటారు వీళ్ళని. ఈ స్పెక్యులేటర్స్కి ఇంకో పదమే స్కాల్పర్స్. ఈ స్కాల్పర్స్ అంటే ఏంటంటే కొంచెం పైసలు వచ్చినా వీళ్ళకాడ షేర్లు ఉండవు, వీళ్ళకాడ పైసలు ఉండవు. వీళ్ళు మార్జిన్ తీసుకొని ఇంట్రాడేలో 2 రకాలు, మళ్ళీ ఎంటీఎఫ్ అని ఉంటుంది, మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ, మార్జిన్ ట్రేడ్ ఫండింగ్. మార్జిన్ ట్రేడ్ అంటే ఏంది, నీవు మార్జిన్ కడితే ట్రేడ్ చేసుకుంటే మేము ఫండ్స్ ఇస్తాము అంటారు, దాన్ని ఎంటీఎఫ్ అంటారు. ఈ ఎంటీఎఫ్లో బెనిఫిట్ ఏంటంటే 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా సరే లాభ నష్టాలు, పాజిటివ్ న్యూస్ నెగిటివ్ న్యూస్. ఈ పాజిటివ్ ఏంది, బాగా పెరుగుతుందని అనుకుంటే ఎంటీఎఫ్లో కొనుక్కోవాలి. ఎంటీఎఫ్లో కొనుక్కుంటే మనకి ఎన్ని రోజులైనా ఉండొచ్చు, 1 నెల 2 నెలలు ఏం లేదు, 90 డేస్ అట్లా ఎన్ని రోజులైనా మనమే ఉండొచ్చు. తర్వాత ఎప్పుడు పెరిగింది అప్పుడు నువ్వు ఎగ్జిట్ అవ్వచ్చు. మనకు మన అమౌంట్ని బట్టి మినిమం 5 times వరకు వస్తుంది, అంటే 4 times, అంటే ఆ స్క్రిప్ట్ని బట్టి 20%, 25%, 30% మార్జిన్ అడుగుతుంది. మనం 25% అన్నది అనుకో, మనకు 4 times వస్తుంది ఎంటీఎఫ్లో లిమిట్. సపోజ్ 20% అడిగింది, 5 times వస్తుంది లిమిట్. అంటే మనం 1 లక్ష పెడితే ఒక 5 లక్షలకి మనము కొనుక్కోవచ్చు. కొనుక్కున్నాక పెరిగింది, లాభం వచ్చేది 5 లక్షలకి, కానీ పెట్టుబడి పెట్టింది నువ్వు ఓన్లీ 20%. లక్ష పెట్టి 5 లక్షలకి కొనుక్కొని నీకు ప్రాఫిట్ వచ్చినాక ఎగ్జిట్ అవడం ఒక పని. ఇవి ప్లస్ పాయింట్లు. లాస్ వచ్చింది అంటే మార్కెట్ పడ్డది, నువ్వు కొన్నప్పుడే ఇంట్రెస్ట్ పడుతుంది మళ్ళీ దీనికి. 19.5%, 18% అంటే రూపాయిన్నర, 19.5 ₹1.62-63 పైసా ఛార్జెస్ పడతాయి. అంటే మనం ఏం చేయాలి, ఇంట్రెస్ట్ చూసుకోవాలి, కన్ఫామ్గా పెరుగుతుంది అనుకున్నప్పుడే మనం ఈవెంట్ రావాలి. రెండోది, ఇది ఇంట్రాడేకి డెలివరీకి బ్రోకరేజ్ మళ్ళీ ఎక్కువ పడుతుంది, ఇంట్రాడే అంటే తక్కువ పడుతుంది బ్రోకరేజ్. ఇది ఎంటీఎఫ్ అన్నప్పుడు డెలివరీలోకి వెళ్తాయి, అంటే డిమాట్లోకి వెళ్తాయి, అప్పుడు బ్రోకరేజ్ కొంచెం ఎక్కువ పడుతుంది. అదొకటి ఆలోచించుకోవాలి. ఇది జనరల్గా. అయితే ఎక్కువ శాతం క్యాష్ మార్కెట్లో సేఫ్, క్యాష్ మార్కెట్లో చేసుకోవటం అనేది
ఉత్తమం, అంతే సార్, తప్ప మరి ఈ స్కాల్పింగ్ ఈక్విటీస్ క్యాష్ లో బాగుంటుందా, ఆప్షన్ లో బాగుంటుంది అంటారా? క్యాష్లోనే బెటర్. Option లో ఆప్షన్స్లో ఏమవుతుందంటే ఈ స్కాల్పింగ్ వర్తించవు అందులో. సో క్యాష్ ఆప్షన్స్లో వర్కౌట్ కావు, ఓన్లీ ఈక్విటీకే వర్కౌట్ అవుతాయి. బెస్ట్ ఈక్విటీనే. ఆప్షన్స్కి ఏంటిదంటే ఈ స్కాల్పింగ్లు కానీ అవన్నీ ఉండవు. కొన్నవా ప్రీమియం కట్టాలి, పెరిగిందా అమ్ముకోవాలి, లేదు సెటిల్మెంట్ ఉంటుంది, వీక్లీ సెటిల్మెంట్, మంత్లీ సెటిల్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు ఆప్షన్స్లో బాగా నాలెడ్జ్ ఉంటే తప్ప తినేది లేదు, పోగొట్టుకునేదే ఖాయం. 100%, 100 కాదు 90% పోతాయి, ఏదో 5 to 10% పైసలు వస్తాయి. అది ఏది ఆప్షన్స్లో. అది వాళ్ళ ఎవరు అంటే ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళకి వస్తాయి, కొన్న వాళ్ళకి రావు. క్యాషే బెటర్ అంటారు. క్యాషే బెటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్.